సూరజ్ తన్ని రిజెక్ట్ చేయడంతో గదిలో ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ పగతో రగిలిపోతూ ఉంటుంది జ్యోత్స్న. ఇంతలో పారిజాతం తలుపులు తోసుకుని లోపలికి వస్తుంది. జ్యోత్స్నని మరింత రెచ్చగొడుతూ ఉంటుంది. నీ మెడలో తాళి కట్టి ఓ మూలన పడి ఉంటాడనుకుంటే నిన్నీ రిజెక్ట్ చేస్తాడా? ఎంత పొగరే వాడికి! వాడు నీపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నాడు అని అంటూ ఉంటుంది పారిజాతం. అయితే జ్యోత్స్న మాత్రం వాడు పగతో అయినా నిజాలే చెప్పాడు గ్రాని అని అంటూ ఉంటుంది. ఏంటే వాడు చెప్పిన నిజం? మాజీ మిస్ హైదరాబాద్వి శివనారాయణ మనవరాల్ని పెళ్లి చేసుకోవడానికి రిజెక్ట్ చేస్తాడా? వాడి బలుపు దించాలి అని అంటూ ఉంటుంది పారిజాతం. వాణ్ణి ఏం చేయలేం గ్రాని. ఎందుకంటే వాడు అన్ని నిజాలే చెప్పాడు. వాడు నా వెంట పడ్డం నిజమే, ఇష్టపడ్డం నిజమే, ప్రేమించడం నిజమే, పెళ్లి చేసుకోను అని చెప్పడం కూడా నిజమే, నన్ను రిజెక్ట్ చేయడం కూడా నిజమే అని ఎమోషనల్ అవుతుంది జ్యోత్స్న. మరి దాన్ని నువ్వెలా తట్టుకోగలుగుతున్నావు అని పారు అంటే, తట్టుకోగలుగుతున్నానని ఎలా అనుకుంటున్నావు గ్రాని? వాడు చివర్లో అన్న మాట, నీ మనసులో నేను ఉన్నానన్న రోజు నీతో ఏడడుగులు నడవడానికి నేను సిద్ధం అన్న మాట ముళ్ళుతో గుచ్చినట్టు ఉంది గ్రాని. నా మనసులో వాడు ఉన్నానని నేను రుజువు చేయాలట. నేను వాడికి రుజువు చేయడం ఏంటి గ్రాని? అసలు వాడు ఎవడు? వాడికి ఏ అర్హత ఉంది ఈ మాట అనడానికి? వాడి ముందు నేను నిరూపించుకోవాల్సిన అవసరం ఏముంది అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. దాంతో పారిజాతం, ఏంటే ఏడుస్తున్నావు అని అంటే, ఇది ఏడుపు కాదు గ్రాని, బాధ అని అంటుంది జ్యోత్స్న. నువ్వేంటే కొత్తగా కనిపిస్తున్నావు, నువ్వు బాధపడ్డం ఏంటి అని అంటూ ఉంటుంది పారు. వాడు నా వెనక పడ్డాడు గ్రాని, నన్ను ప్రేమించాడు. కానీ ఇప్పుడు పెళ్లి గురించి అడిగితే నా నిర్ణయం చెప్పకముందే నా మనసులో మాట బయట పెట్టేశాడు. జ్యోత్స్న మనసులో వాళ్ళ బావ ఉన్నాడు, అందుకే రిజెక్ట్ చేస్తున్నా అని అన్నాడు. ఆ మాట నాకు ఎలా ఉందో తెలుసా? ఉరితాడు వేలాడదీసినట్టు ఉంది. రిజెక్ట్ చేస్తున్నాననే మాట సుత్తి తీసుకుని నెత్తిపై కొట్టినట్టుగా ఉంది. వాణ్ణి ఏం చేయలేం గ్రాని. ఎందుకంటే వాడు జ్యోత్స్న పెళ్లికి పనికిరాదు అనే స్టాంప్ వేశాడు. అది మామూలు అవమానం కాదు గ్రాని. ఇన్ని రోజులు వాడిపై పగ తీర్చుకోవాలనుకున్నా. ఇంతవరకు తెచ్చుకున్నా. ఇక ఆపేద్దాం. నన్ను ఒంటరిగా వదిలేయ్. చివరికి నువ్వు కూడా దీపే వారసురాలు అని చెప్పేస్తావని బెదిరించావు. మీ అందరి మాట గౌరవించి నేను వచ్చి అక్కడ నిలబడ్డాను. చివరికి ఏమైంది? తప్పు నా వైపేనని ఉందని ముద్ర వేశాడు. అందరి కళ్ళు నా వైపే చూస్తున్నాయి అని ఎమోషనల్ అవుతుంది జ్యోత్స్న. వాడు వద్దంటే నువ్వెందుకు బాధపడతావు అని పారిజాతం అంటే, నన్ను ఒంటరిగా వదిలేగ్రాని, వెళ్ళిపో అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఏంటే నీ వాలకం తేడాగా ఉంది? వాడంటే ఇష్టమై నీ వెంట తిప్పుకుంటున్నట్టుగా ఉంది. అలా తప్పించుకుంటున్నావు కాబట్టే రిజెక్ట్ చేసేసరికి తట్టుకోలేకపోతున్నావు, అంతేనా అని అడుగుతూ ఉంటుంది పారు. అయితే జ్యోత్స్న మాత్రం సమాధానం చెప్పకుండా కన్నీళ్లు పెట్టుకుంటూ వెళ్ళిపో గ్రాని అని అంటూ ఉంటుంది. ఏదో తేడాగా ఉందే, కొంపతీసి జ్యోత్స్న ఆ సూరజ్ గాడితో లవ్లో లేదు కదా? జ్యోత్స్న కొత్తగా కనిపిస్తుంది అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం.